ఈటీవీ2 ప్రేక్షకులకు నమస్కారం. మా వాణి తెలుగు రాణి, విశ్వ భాషలందు మహారాణి, ప్రపంచ భాషలు ఒకవైపు, తెలుగు భాష మరోవైపు, వరాల తెలుగమ్మకు తోడుగా తలెత్తి నిలబడదాం నిండుగా, విశ్వ భాషలన్నీ గుప్పెట పడదాం, అమ్మ ఒడి శృతిలయల్ని స్వరపేటికలపై మీటుదాం అంటూ తెలుగు వారందరూ మాతృభాషను మరవకూడదని తెలియచేస్తున్నారు కవి. అలాంటి తెలుగు భాషపై మక్కువ కలిగించే పలు ప్రత్యేక అంశాలను మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. ఇది పడితే రైతుకు పంట మిగలదు. ఏ పీడ, బి నీడ, సి బీడ, డి చీడ. మీ సమాధానం టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పీడ అయితే ఏ, నీడ అయితే బి, బీడ అయితే సి, చీడ అయితే డి అని టైప్ చేసి 562635కు SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఇది పడితే రైతుకు పంట మిగలదు. ఏ పీడ, బి నీడ, సి బీడ, డి చీడ. మీ సమాధానం టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పీడ అయితే ఏ, నీడ అయితే బి, బీడ అయితే సి, చీడ అయితే డి అని టైప్ చేసి 562635కు SMS చేయండి. నేటి చిన్నారులే రేపటి తెలుగు భాషా వారసులు, అమ్మ భాషకు స్వచ్ఛమైన వారధులు. కదిలే బొమ్మల కబుర్లతో వారిలో భాషాభిమానం కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా, పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా, పందిట్లో మా బావ పెళ్లి చేయంగా. నేరమ్మ పాడింది ఏడి పాట, నేరమ్మ పాడింది ఏడి పాట, గలగల గలగల నీటి పాట. చెట్టమ్మ పాడింది చెట్టు పాట, జమ్మ 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 గాలి పాట. పిచుకమ్మ పాడింది పిట్ట పాట, కిచకిచా కిచకిచా చెట్టి పాట. కోకిలమ్మ పాడింది కూత పాట, కో 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 కోన పాట. మా అమ్మ పాడింది లాలి పాట, జో 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 జోల పాట. తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో కృషి చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆయనకు తెలుగంటే పంచప్రాణం, విద్యార్థులే ప్రపంచం. వారికి తేట తెలుగు పదాలు నేర్పటమే ఇష్టం. చిన్నారి మనసులకు హత్తుకునేలా వారికి భాషా మాధుర్యాన్ని తెలియచేయటమే ఆయన నిత్యకృత్యం. పసి హృదయాల్లోని సృజనాత్మకతను వెలికి తీయటమంటే ఆయనకు మహదానందం. ఆటపాటలతో ఆసక్తిగా బోధిస్తూ నేటి విద్యార్థుల్లో స్వభాషాభిమానాన్ని కలిగిస్తున్నారు నారోజు వెంకట నరసింహాచారి. తెలుగు భాష ఉపాధ్యాయుడిగా నా పాఠశాల విద్యార్థులకు నేను ఏమైనా చేయాలి, నా లోపల ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికితీస్తూ నా విద్యార్థులకు నేర్పించాలనే కోరిక నా లోపల బలీయంగా ఉంది. నరసింహాచారి మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. విద్యార్థులకు తెలుగు పట్ల ఆసక్తి కలిగించటానికి వివిధ భాషా క్రీడలను స్వతహాగా కనుగొని వారిలో ఉత్సుకత కలిగేలా భాషను నేర్పుతున్నారు. పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి ప్రవేశించగానే అక్షర తోరణాలు దర్శనమిస్తాయి. ఎటు చూసినా చిన్నారుల పెదాలు తెలుగు పదాలు పలుకుతున్నాయి. నవ్వులతో పదాలు ఉచ్చరించేలా చేసి చిన్నారి విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు నరసింహాచారి. విద్యార్థులు ఉత్సాహంగా అక్షరాలు నేర్చుకోవడానికి ఏ విధంగా ఉండాలని ఆలోచించినప్పుడు నవ్వులతో ఓనమాలు అని ఎంచుకున్నాను. ఓనమాలను నవ్వుతూ చెప్తుంటే అందరూ పిల్లలు సంతోషంగా అందులోపల పాల్గొన్నారు. ఆ క్రమం లోపల ప్రతిరోజు నవ్వులతో అక్షరాలను చెప్పిస్తుంటే అందరూ విద్యార్థులు చక్కగా తొందరగా నేర్చుకున్నారు. గ్రామీణ ఆటల్లో మేటి, కబడ్డీ. ఈ ఆటలో కూతకు బదులుగా పద్యాన్ని వాడేలా చేయడంతో ప్రతి విద్యార్థి పాఠశాల నుంచి వెళ్లేలోగా 200 నుంచి 500 వరకు పద్యాలు, శతకాలు నేర్చుకునేలా చేశారు.
ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీలమై ఎవ్వని యొందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానైన వాడెవ్వడు వాని నాత్మభవని శరణంబు వేడదన్. కబడ్డీ లోపల కూతగా పద్యాన్ని కూతగా ఎంచుకొని దానికి తగినటువంటి కొన్ని నియమాలను ఏర్పాటు చేసి అనుకూలంగా ఏర్పాటు చేశాను. తదనుగుణంగా పద్యాల కబడ్డీగా మారింది. మొదటగా ఒక పద్యాన్ని ఒక జట్టు వాళ్ళు ఒక పద్యము, వేరొక జట్టు వాళ్ళు వేరొక పద్యము. ఆ తర్వాత పద్యాల సంఖ్య పెరిగినా కొద్దీ పద్యాన్ని మారుస్తూ రకరకాల పద్యాలు నేర్పించడానికి ఊతమయ్యింది. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే నా గురుడవు దైవము నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ. పద్యాలంటే మాకు ఎవరికి తెలిసేది కాదు. తెలుగు ఉపాధ్యాయుడు మా కబడ్డీ ఆడడం చూసి ఈ కూతకు బదులు పద్యాలు పాడిస్తే ఎంత బాగుంటుందో చూద్దామని ఒకసారి పద్యాలతోని ప్రారంభించారు. లేకుంటే కబడ్డీ ఆడవద్దన్నారు. కబడ్డీపై మక్కువతోని పద్యాలు నేర్చుకోవడం ప్రారంభించాము. ఇంద్రజాల ప్రదర్శనలపై విద్యార్థుల ఆసక్తిని పసిగట్టిన ఉపాధ్యాయుడు మంత్రదండాన్ని ప్రయోగించాడు. ఇందులో అక్షరాలు, తలకట్టు, దీర్ఘాలను వేసి ఆపై రెండింటినీ జత చేస్తూ వచ్చే పదాన్ని ఉచ్చరించేలా చేస్తున్నారు. భాషా కల్పవృక్షం అనే మరో ప్రయోగంతో పాఠశాల ఆవరణలోని మొక్కల మొదళ్ళు, కొమ్మలలో పదాలతో కూడిన పెట్టెలను ఉంచడంతో చిన్నారులు చెట్టు మొదట్లోని పదాలను చదువుతూ పత్రాల్లోని డబ్బాల వరకు వెళుతున్నారు. డబ్బాల్లో నుంచి పండ్లను తీసే క్రమంలో పదాలతో కూడిన పెద్ద చీటి బయటకు రాగా చిన్నారికి తెలియకుండానే అక్షరాలు, పదాలను చదివేలా చేస్తున్న తీరు ఆకట్టుకుంటుంది. తెలుగు భాషా వృక్షం అన్నప్పుడు ఏ విధంగా ఉండాలి మళ్ళీ ఆలోచన చేసినప్పుడు తెలుగు భాషలో ముఖ్యంగా వర్ణమాల, గుణింతాలు, ఒత్తుల ద్వారా కాండంగా పెరిగి వృక్షం యొక్క ధర్మం ఏంది? పువ్వులు, కాయలు, పండ్లనివ్వటం. ఆ విధంగా రకరకాల పండ్లనిచ్చినటువంటివి ఉన్నవి. ఆ పండ్ల ద్వారా పండ్ల పేర్లు చదువుతుంటారు. తద్వారా బాక్స్ లోపల ఉంచినటువంటి పదాలను, గుణింతాలు, పదాలు, చిన్న చిన్న పదాలు చదువుతున్నారు. రకరకాల అంశాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో నరసింహాచారి మరిన్ని పద్ధతులను చేపట్టారు. గ్రామీణ విద్యార్థులకు చెరువులు, చేపలతో ఉన్న సామీప్యాన్ని నేపథ్యంగా తీసుకుని చేపల ఆకారంలో గల కాగితం ముక్కలపై అక్షరాలు రాసి వాటికి కాంటాలు అమర్చి డబ్బా అనే చెరువులో ఉంచుతారు. గాలానికి అయస్కాంతం అమర్చి కాగితం చేపలను పిల్లలచే పట్టిస్తున్నారు. గాలానికి అందిన చేపపై ఉన్న అక్షరాలను విద్యార్థి చదువుతూ తోటివారితో పలికించడంతో ఒత్తిడి లేకుండానే పదాలను అలవోకగా నేర్చుకుంటున్నారు. మాతృభాషపై తగ్గుతున్న ఆదరణను కొంతైనా కాపాడాలనే ఉద్దేశంతో నిరంతర కృషి చేస్తున్నారు నారోజు వెంకట నరసింహాచారి. వీరు చేస్తున్న ప్రయోగాలకు సహోపాధ్యాయులతో పాటు అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ రోజుల్లో విద్యార్థి తల్లిదండ్రులకు ఇంగ్లీష్ భాషపై మక్కువ ఎక్కువ పెరిగింది. మా పాఠశాల తెలుగు పండిట్ గారు, చారి గారు తెలుగు భాష అందరికి రావాలని, సునాయంగా కష్టపడకుండా నేర్చుకోవాలని అన్ని రకరకాలటువంటి వినూత్నటువంటి ప్రయోగాలు చేస్తూ పిల్లల్ని ఆకట్టుకుంటూ చాలా బాగా చేస్తుంది. దానికి కూడా మేము అందరం మా ఉపాధ్యాయుల తరపున అందరూ మేము సహకరిస్తున్నాం. దాంతోపాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా తెలియజేసిందంటే తెలుగు, ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. విద్యార్థులను రేపటి తెలుగు భాషా వారసులుగా తీర్చిదిద్దుతున్న నరసింహాచారి మరికొంతమంది ఉపాధ్యాయులకు మార్గదర్శకుడు కావాలని ఆశిద్దాం. ఈ వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల లోపల చాలా ఆసక్తి పెరిగింది. ఆటపాట ద్వారా ఇవన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళ లోపల భాష అభివృద్ధి చెందుతున్నది. ఈ విధంగా ఆటపాట ద్వారా విద్యార్థుల లోపల భాష అభివృద్ధి చెందించడానికి నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ విధంగా మిగతా ఉపాధ్యాయులు కూడా మిగతా పాఠశాల లోపల కూడా ఈ విధంగా భాషాభివృద్ధికి తోడ్పడితే చాలా సంతోషంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.